తిమోతి ఒక యోగ్యుడు. అతని గురించి పౌలు మాట్లాడుతూ మంచోడు, చిన్నోడు, గొప్ప కాదు, అతడు యోగ్యుడు, నా నిజమైన కుమారుడు, అతను యోగ్యుడని మాట్లాడుతున్నాడు. ఏమిటి తిమోతికున్న యోగ్యత? తిమోతికున్న యోగ్యత ఏంటి? నెంబర్ 1, మీ విషయమై విచారించుటలో అతని వంటి వాడు లేడు అన్నాడు. ఫిలిప్పీ సంఘం పట్ల పౌలయ్య గారికి ఎలాంటి భారం, ఎలాంటి దుఃఖం, ఎలాంటి వేదన, కన్నీరు ఉంటుందో ఇతనికి ఇప్పుడు అలా ఉంటుందంట. మీ విషయమై నేను విచారిస్తున్నాను, బాధపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, భారం కలిగి ఉన్నాను అని చెప్పడం ఎంత తేటగా ఉంటుందో తిమోతి కూడా అలా ఉంటాడే. అసలు అతని వంటి వాడు ఇంకొక లేడని చెప్తున్నాడు. అంటే సంఘం బలపడాలని, సంఘం ఎదగాలని, సంఘం పరిపూర్ణతకు రావాలని, సంఘం ఏ లోపము లేనిదై మహిమ కలిగిందై క్రీస్తు ఎదుట పెండ్లి కుమార్తెగా నిలబెట్టబడాలని పౌలయ్య గారికి ఎలాంటి ఆరాటం ఉంటుందో, ఎలాంటి తపన ఉంటుందో, ఎలాంటి భారం ఉంటుందో, అతని ఆత్మీయ కుమారుడిగా అతని చేతికి అప్పగించబడిన తిమోతి కూడా సంఘం విషయంలో అదే భారం, అదే దుఃఖం, అదే విచారం ఉంటుందంట. ఒక విశ్వాసిగా నీ కొరకు దైవజనులు విచారపడుతూ భారంతో ప్రార్థనలు చేస్తున్న ఒక కృప ఉంటే మంచిదే, కానీ నీవే సంఘం కొరకు ఆ భారాన్ని పొందుకునే స్థాయికి వస్తే ఎంత గొప్పది. అంటే పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులకు ఉన్న భారమే బాధ్యతే ఇంట్లో పెద్ద కొడుకు కూడా తీసుకుంటే తల్లిదండ్రులకి ఎంత రిలీఫ్ అది. నేను కూడా మీ బిడ్డనే కదా, నా పట్ల కూడా మీదే బాధ్యత వహించాలి, మీరే పెంచాలి, మీ బాధ్యత అది అని ఎదురు వాదించే పిల్లలు బోల్డ్ మంది ఉంటారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది. మీరు మీ బాధ్యత నుంచి పారిపోవడానికి వీల్లేరు. మా అవసరాలు తీర్చాలి, మా ఆశలు తీర్చాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, మేము అడిగింది మీరు ఇవ్వాలి అంటూ దెబ్బలాడే తరం ఒకటి ఉంది. అలాంటి వారి మధ్యలోంచి అమ్మా నాన్నకి ఏ భారం ఉంటుందో, బాధ్యత ఉంటుందో, ఆరాటం ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, అదే భారాన్ని, బాధ్యతని ఒక తండ్రి స్థాయి మనసుతో ఒక కొడుకు భుజాన్ని వేసుకుంటే తల్లిదండ్రులకి ఎంత మంచిగా అనిపిస్తుంది. మాకు వాక్యం వచ్చు, మేము ప్రార్థనలు చేయగలం, మా చేతికి అప్పగిస్తే సంఘానికి నడిపించగలం, వేదికల మీద అనర్గళంగా అద్భుతంగా వాడబడగలిగిన ఆధ్యాత్మిక స్థాయికి మెల్లిగా మేము ఎదిగాం అనుకుంటున్న వారందరూ గుర్తుపట్టాలి. నీకు సంఘమును గురించిన ఒక చింత, ఒక భారం ఉండాలి. సంఘం పరిశుద్ధపరచబడాలని. ఆమేనండి, ఆమేనండి. సంఘము పరిశుద్ధాత్మతో నింపబడాలని, సంఘం ఆత్మపూర్ణమైనదిగా ఉండాలని, సంఘం ఆత్మవరములతో వాడబడాలని, సంఘము పెండ్లి కుమార్తె అలంకరణలోకి ఎదగాలని, నిమిషములో రెప్పపాటున మార్పు నొంది మహిమ వేగం ఎక్కే ఆ సిద్ధపాటుతో సంఘం ఎప్పుడు ఉండాలని దైవజనులకు ఉండాల్సినంత ఆ విచారం, ఆ భారం సంఘంలో బిడ్డలకు ఉండాలట. తిమోతి యొక్క యోగ్యత మీకు తెలుసు కదా. మీ విషయమై విచారించట్లో అతని వంటి వాడికి ఒక లేడని చెప్తున్నాడు. ఎంతసేపు తమ బాధలు, తమ కష్టాలు చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవటం, నేను ఇవాళ దీవించబడ్డాను, ఇవాళ చాలా నేను తృప్తి పొందాను, తాకబడ్డాను, ఆదరించబడ్డాను, ఇవన్నీ మంచిదే, కానీ వాటి దగ్గర మీరు ఆగిపోకూడదు. మీరే సంఘమును గురించి ఆలోచించేవారుగా, దాని గురించి విచారించేవారుగా, సంఘాన్ని ఎట్లా చేద్దాం, సంఘానికి ఏమైనా ఉపయోగపడదామా, కొంచెం బలహీనలు బలపడదామా, చల్లారిపోతున్న వారిని సమకూరుస్తామా, కొంచెం కొంతమందిని దర్శించి ప్రోత్సహిద్దామా, నూతన ఆత్మలు నడిపిద్దామా, సంఘము పరిపూర్ణతకు ఎదుగునట్లుగా, సంఘము శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా, సంఘము వివిధమైన బాధ్యత కార్యక్రమాలు చేపట్టినట్లుగా నేనేమైనా చేయగలనేమో, ఈ తరములో నేను ఒక తిమోతిగా పౌలుకు అండగా ఉన్నట్టు మా ఆత్మీయ తండ్రికి ఉండాలేమో అనే తాపత్రయం కలిగిన బిడ్డలు లేపబడాలి. వచ్చి వెళ్ళిపోయే ఒక జనాభా లెక్కలు ఉండిపోయే మనిషిగా నువ్వు మిగలద్దు. అందుకాదు రక్షించుకున్న దేవుడు, అందుకాదు ఉపదేశం, అందుకాదు అభిషేకం, అందుకాదు శ్రేష్టమైన సత్వము గల తోటలో నాటబడింది. వచ్చి వెళ్ళిపోవటానికి కాదు. ఎలాంటి కుమారులు కావాలి? తిమోతి వంటి యోగ్యులు కావాలి. అది నువ్వే అవ్వాలి. ఎందుకు అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు? నువ్వు